సార్ని కూడా రాజశేఖర్ షూట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం దగ్గరికి వచ్చాము. ఈ ఉగాది సంబరాలు మార్చి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమ వివరాలు లోపలికి వెళ్ళి ఏ విధంగా జరుగుతున్నాయో ఆ విషయాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం దగ్గర ఉన్నాము. ఈ ఉగాది సంబరాలు ఏదైతే మార్చి నెలలో 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమం వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మహా పిరమిడ్ క్షేత్రానికి రావాలంటే ఇటు రాజమండ్రి నుంచి వచ్చే రూట్ ఇది, అటు రావులపాలెం నుంచి రావచ్చు. రాజమండ్రి ట్రైన్కి కానీ వచ్చే వాళ్ళందరూ రాజమండ్రి దిగి రావాలి. ఇలా బస్సులకి వస్తే కనుక రావులపాలెం దిగి రావులపాలెం నుంచి ఇటు బొబ్బర్లంకి వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇటు ట్రైన్కి వచ్చే వాళ్ళకి కూడా రాజమండ్రి స్టేషన్ నుంచి ఇక్కడికి పేరవరం బొబ్బర్లంక మీదుగా వచ్చే ఆటోలు కానీ బస్ సర్వీసెస్ కానీ ఉంటాయి. అది తీసుకుని లోపలికి మన పిరమిడ్ మహాక్షేత్రం దగ్గరికి రావచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆయా కార్యక్రమం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం పిరమిడ్ మీకు కనబడుతుంది. అది ఏ విధంగా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఇది మన పిరమిడ్కి వెళ్ళే దారి. మీరు చూస్తున్నారు ఆ పిరమిడ్ ఆల్మోస్ట్ సగం స్లాబ్ అయిపోయింది, ఇంకో కొంచెం ఉంది. చక్కటి పంట పొలాల మధ్యన ఎటు చూసినా గ్రీన్ మ్యాట్ లాగే ఉంది. చక్కటి ఓ పక్కన గోదావరి నది, అది కూడా మనం చూడబోతాం. కాసేపట్లో మనం ఆ క్షేత్రం దగ్గరికి వెళ్తాం. ఇటు చూస్తే అరటి తోటలు, ఎటు చూసినా సరే చక్కటి ప్రకృతి వాతావరణం. ఎటు చూసినా పంట పొలాలు, ఎటు చూసినా అరటి తోటలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు. ఒక రకంగా చెప్పాలంటే ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం మన క్షేత్రం దగ్గరలో ఉండడం, ఆ వాతావరణంలో మన క్షేత్రం ఒకసారి పడ్డదంటే మిగతా పనులు ఈజీగా అయితే నైట్ లైటింగ్ ఎట్లుండాలంటే ఇది నడిమిట్లా అది ఒక్కటే కనిపించాలి. లైటింగ్ ఇప్పుడు మీరు చూడొచ్చు చక్కటి గోదావరి నది పక్కనే మన పిరమిడ్ ఉండడం చాలా అద్భుతం. చక్కటి వాతావరణంలో మనం ఉన్నాము. ఇప్పుడు పిరమిడ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక లోపలికి వెళ్ళి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుందాము. ఎటు చూసినా కూడా చక్కటి ప్రకృతి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడానికి చక్కటి వాతావరణం ఉంది. ఎందుకంటే ప్రకృతిలో ధ్యానం మూడింతలు మరింత శక్తివంతమని పత్రిగారు పదే పదే చెప్తూ ఉండేవారు. పక్కన పిరమిడ్ ఎనర్జీ ఆల్మోస్ట్ పిరమిడ్ అయిపోయినట్టే. మనం చూస్తున్నాము పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. సగం వరకు స్లాబ్ అయిపోయింది, ఇకపోతే ఇంకా సగం ఉంది. ఓకే,
చెప్పేదా ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా, మన పిరమిడ్ క్షేత్రానికి దగ్గరికి వచ్చేసాము. మీరు చూడొచ్చు, అతి సమీపంలో ఉన్నాము. ఇప్పుడు మనల్ని ఈ పిరమిడ్ క్షేత్రం గురించి, పిరమిడ్ యొక్క కార్యక్రమాల గురించి ఏ విధంగా జరగబోతున్నాయి అనేది ప్రముఖ వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. శివాజీ గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, రాఘవరెడ్డి గారు కానీ, పోలరాజు గారు కానీ, ఇంకా చాలామంది గ్రౌండ్లో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా జరుగుతున్నాయి, ఏమిటి? ఈ ఉగాది యజ్ఞం 3 కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. మార్చి 16 నుంచి 22 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అద్భుతంగా చేయడానికి లక్ష్మణనగర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు సన్నాహాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చడానికి ఏం జరుగుతుంది మీరు కూడా చూసి షూట్ చేసి మొత్తం పిఎంసి ద్వారా మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకి అలాగే భారతదేశం నార్త్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని మీ పిఎంసి ద్వారాగా అందించాలని కోరుచు, మా ఈ పిరమిడ్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల ప్రకృతి అందాలు, గోదావరి జీవనది స్నానాలు, అలాగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా షూట్ చేద్దరు కానీ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇకపోతే చూసారు కదా, చూసుకుంటూ వెళ్దాం. మనకి ఈ నిర్మాణానికి స్టార్ట్ అయినప్పటికీ నుంచి కూడా చిట్టిబాబు గారు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనే వివరాలు. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు చిట్టిబాబు, ఈతకోట మాది. ఇక్కడ పిరమిడ్ దగ్గర చాలా బాగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఉగాది ఉత్సవాలు మార్చి 16 నుంచి 22 వరకు. ఉగాది ఉత్సవాలు తిలకించడానికి అందరూ రావాల్సిందిగా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. తప్పకుండా సార్. చూడొచ్చు, ఇప్పుడు అటు పక్క చక్కగా స్టేజ్ ఏర్పాట్లు చేశారు. ఓ పక్కన మన పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకేనా, వచ్చేసాము. చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఇంకా ఆ కాస్త ఉంది. మనకు కనబడేది కింగ్ ఛాంబరు, ఆ పైన క్వీన్ ఛాంబరు, ఆ పైన క్రిస్టల్ ఛాంబరు రాబోతున్నాయంట. పైన శ్రీచక్ర అవన్నీ తీస్తాం. అక్కడి నుంచి మరి అర్థం లేట్ అయింది.
పంచాయతీ చెప్పించేసాం. సరే ఇంకేం ఏర్పాట్లు ఏమేమి జరుగుతుందని లక్ష్మణ్. ఇప్పుడు మనం ఈ ఉగాది యజ్ఞానికి ముస్తాబు అవుతున్న స్టేజ్ ఇదే. ఇప్పుడు మనం చూడొచ్చు పనులు జరుగుతున్నాయి. సుమారు 10,000 మంది పట్టే ఈ యొక్క ప్రాంగణం ఇది. చూస్తున్నాము ఈ డైనింగ్ ఏర్పాట్లు ఇది జరుగుతున్నాయి. సుమారు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడే భోజనాలు అనేది చేయడం జరుగుద్ది. ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో లక్ష్మణరావు గారిని కానీ ఇతర ప్రముఖుల వ్యక్తులను అడిగి మనం తెలుసుకుందాము. ఇది ఆన్లో లేదు. ఓకే, ఇప్పుడు మనతో పాటు లక్ష్మణరావు గారు ఉన్నారు. ఓకే, లక్ష్మణరావు గారిని అడిగి ఈ స్టేజ్ ఏర్పాట్లు కానీ ఆ డైనింగ్ ఏర్పాట్లు కానీ ఇక మనకి రిసెప్షన్ ఏర్పాట్లు కానీ ఏ విధంగా జరుగుతున్నాయని ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బంగారు. ఇదంతా స్టేజీ, మరి అంతా మీటింగ్ హాల్. ఎంతమంది ఈ ప్రాంగణంలో ఉంటారు సార్? దీంట్లో 20,000 మంది పట్టవచ్చు. 20,000 మంది పట్టే ప్రాంగణం అంటే ఇది 20,000 మంది, దగ్గర దగ్గర 1,00,000 అడుగులు. ఇది 20,000 మంది పట్టవచ్చు. ఇక్కడ అది 50x40 సైజు. అది ఇది స్టేజ్ 50x40 సైజు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు పైన గ్రీన్ మ్యాట్ వేసి మళ్ళీ వేడి కోసం ఈ మ్యాట్ వేస్తాం. అది ఈ చాప వేస్తే ఆ వేడి కిందకి దిగదు. అది దీని మూలంగా ఇది అంతే ఇవాళే వచ్చింది కొత్తగా. పోయినసారి దెబ్బతిని ఉంది కాబట్టి దీనికి ఈరోజు దీన్ని వాడుకోవటానికి ఇదిగా ఇది చేస్తున్నాం. అది దీని కింద మళ్ళా వైట్ క్లాత్ వస్తుంది. అంటే ఇక్కడ వేడి తగలకుండా చల్లదనం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. దాంతోపాటు కూలర్స్ పెడతాం, పెద్ద పెద్ద జంబో కూలర్స్ మొత్తం అంతా అక్కడక్కడ అన్నీ పెడితే అసలు ఎండ వేడి అనేది తెలియకుండా. కర్తాల్లో ఒక అదృష్టం ఏంటంటే శీతాకాలం జరుగుద్ది, ఎవరికాడు చలిలో ఇదవుతారు. ఇక్కడ అలా కాదు, వేసవికాలం. అందులో ఈ సంవత్సరం మనకు మార్చిలో వస్తుంది ఉగాది. అవునా, మార్చిలో వస్తుంది కాబట్టి ఇది ఈ ప్రాబ్లము అంత తక్కువ ఉంటుంది. కానీ మేము వచ్చే వాళ్ళకి అద్భుతంగా కూలర్స్ అక్కడ కూడా మొత్తం అంతా కూలర్స్ పెడతాం అన్నదానం కింద. దానికి ఒకేసారి 10 కౌంటర్లు రన్ అవుతాయి. ఎంతమంది అక్కడ మనం భోజనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి సార్? అక్కడ 15,000 మంది హ్యాపీగా భోజనం చేయొచ్చు ఎట్ టైం. ఇక్కడ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కర్తాల్లో ఎండ బయటికి రావాలా మీటింగ్ హాల్కి దీనికి. ఇది ఇక్కడి నుంచి ఇదంతా బార్లుగా ఉండొచ్చు, నీడలోనే కూర్చుని ఎక్కడైనా టక్క ఆ లైన్లో ఏది లేట్ అనుకుంటే ఇక్కడ కుర్చీలో కూర్చుంటారు, వెంటనే కంటిన్యూటీగా అయిపోతారు. ఇక్కడ ఈ ప్రాబ్లం ఎవరికి ఉండదు. ఇక్కడ అంతా బఫే సిస్టమ్ సార్? అంతా బఫే సిస్టమ్. ఇక్కడ రిసెప్షన్ వచ్చేపాటికి రిసెప్షన్ అక్కడ వస్తుంది, ఎంట్రన్స్ లో రిసెప్షన్ వస్తుంది. అది ఇది అవుతుంది. అది ఎంతమందిని బట్టి అవతల అకామిడేషన్ కూడా దాన్ని వాడుకుంటున్నాం. ఎక్కువ మంది వస్తే అది అకామిడేషన్ ఇంకోసారి మార్చుకుంటాం. అది అంటే ఆదాయ ప్రాంగణంలో అకామిడేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇకపోతే పిరమిడ్ లో కూడా అకామిడేషన్ ఇస్తున్నారు. లో ఉంటది బయట, అది కూడా అవతల పక్కన లెఫ్ట్ సైడ్ అది అకామిడేషన్. దాని పక్క ఉంటే 30 పైగా టాయిలెట్స్ ఉన్నాయి, 400 పైగా ఏది చూసుకుని. అంటే మనిషికి 12, ఇది 12కి ఏది 12 మందికి ఒక టాయిలెట్స్. చూశారు కదా, 12 మందికి ఒక టాయిలెట్స్ అని చెప్పేసి విడగొట్టి ఆ యొక్క ప్రయత్నాలు, ఆ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇకపోతే మన కుకింగ్ దగ్గరికి వెళ్దాం. కట్ చేస్తాం. చెప్పండి సార్. స్టోర్ ప్లేస్ ఇది. ఇక్కడ దీనికి షెడ్ వేస్తాం శుభ్రంగా. అక్కడ లోపల వాళ్ళ ఏది వాళ్ళ డాబా వాళ్ళది కాబట్టి మళ్ళీ దాంట్లో ఇబ్బంది. పోయిన మొట్టమొదటి సంవత్సరం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సంవత్సరం ఇది చేసే స్థితిలో ఉన్నాం. ఓకే, ఇదంటే ఇక్కడ కుకింగ్ అన్ని ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం అంతా సప్లై. ఇది అక్కడేమో చేతులు కడుక్కునేది మొత్తం అంతా ఆ సైడ్ వస్తుంది. ఓకే, ఇది దీనికి కూడా షెడ్ వేసి ఉంచాము, చూసారా? అవును, షెడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇవన్నీ స్టీమ్స్, ఇవన్నీ కూడా బిగిస్తారు. ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే ఎట్ ఎ టైము ఎంతమందికి అది ఇలా వచ్చేసి ఇక్కడ మనకి రైస్ అనేది స్టీమ్ ద్వారా
వండబోతున్నారు. అది ఎట్ టైము ఎంతమందికి అవుతుంది సార్? అది ఎంతమంది కంటే వచ్చినప్పటి నుంచి తెల్లారుజామున సేమ్ ఇక్కడ, ఎందుకంటే కూరగాయలు అది ఏది కూరలు తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడే రన్ అవుతాయి. ఒక 100 కేజీలు 3 ఉన్నాయి, 50 కేజీలు 2 ఉన్నాయి, 25 కేజీలు అవసరానికి ఎప్పుడైనా కానీ దగ్గర దగ్గర 15,000 మందికైనా ఇక్కడ ఇది సరిపోతుంది. ఎక్కడ లోటు లేకుండా, టైం సెన్స్ లేట్ అవ్వకుండా. ఓకే, ఇదంతా కూడా కుకింగ్ జరగబోయే ప్రాంతము. అందుకనే నా ప్రాయం అంతా మనం వేసింది. వాళ్ళ పాపం చిట్టూరి మూర్తి గారు దీన్ని ఫ్రీగా మనకి ఏ గోగలు లేకుండా అన్ని వసతులతో ఇది ఇచ్చారు మనకి. ఇప్పుడు మనమే తయారు చేసాం ఇదంతా. ఓకే సార్. పైన కూడా పన్నీర్ వస్తుంది. ఓకే, కూడా మ్యాట్ వస్తుంది. మ్యాట్ వస్తుంది. ఇక్కడ 450 మంచాలు పడతాయి. 450 మంచాలకి 30 ఇది. మనకేంటంటే మినిమం 20 మందికి ఒక టాయిలెట్ లెక్క ఎక్కడైనా సరే. మనకు మొత్తం అంతా 300 టాయిలెట్లు ఉన్నాయి ఇక్కడ. 300 టాయిలెట్లు అంటే 20కి 6,000 మందికి ఇక్కడ మన అకామిడేషన్ అద్భుతంగా ఇవ్వచ్చు. అంతా ఖర్చు అంతా కలిపి వీటన్నింటికి కలిపి అయ్యేది అంతా 5-6 లక్షలు అవుతుంది మనకి. అది అంటే ఒకటి దాన్ని ఎప్పుడు కూడా ఇంటిమేట్ చేసుకునే స్థితి రాకూడదు, ఇంకో దాన్ని చూపించుకునే స్థితి మనకి. ఎందుకంటే ఇది ఉగాది ఉత్సవాలు భోజనాలు అన్నీ కలిపి ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా కలిపి మా లెక్క 50-60 లక్షలతో అవజేసి మిగతా డబ్బంతా ఆ అద్భుతమైన పిరమిడ్కి వాడాలని మా దృష్టి అంతా దాని మీద ఉంది. అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది సార్. అది చూస్తుంటే పిరమిడ్ సెంటరింగ్ అయింది. ఇప్పుడు స్టీల్ లేక ఆగింది. స్టీల్ కానీ సిమెంట్ కానీ పాత వాళ్ళు దగ్గర ఉగాది ఉత్సవాలు అయిన కాడి నుంచి గురువు గారు పైకి పరమపదం పొందిన తర్వాత పాత వాళ్ళ స్టీలు సిమెంటు అంతా వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ట్రస్టు మీద వ్యతిరేకత అంటే ఏ రూపాయి ఇవ్వలేదనే ఫీలింగ్తో దూరంగా ఆ వ్యాఖ్యలు ఎడిటర్ గారు ఈ ట్రస్ట్ గురించి మాట్లాడినది కట్ చేసేదండి. ఓకే సార్, ఈ క్షేత్రానికి రావాలంటే ఈ రూట్స్ ఏ విధంగా ఉంటాయి? 2 రూట్లు ఉన్నాయి. ఒకటి ట్రైన్కి వచ్చేవాళ్ళు బస్సుకు వచ్చినా ట్రైన్కి వచ్చినా రాజమండ్రి నుంచి రావచ్చు. రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్లు. ఇటు రావులపాలెం నుంచి కూడా చేసి 22 కిలోమీటర్లు మధ్యలో ఉంది. ఇది వయా ఇది ధవళేశ్వరం మీదుగా బొబ్బర్లంకకి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు ఆత్రేయపురం మీదుగా ఇటు వస్తే ఆత్రేయపురానికి ఇది 6 కిలోమీటర్లు. ఇది ఎటు చూసినా రావచ్చు. ఇప్పుడు కార్లలో అయితే 3 దోవలు ఉన్నాయి. వయా కొవ్వూరు మీదుగా రావచ్చు, వయా ఈ నిడదవోలు నుంచి రావచ్చు, వయా రావులపాలెం మీద రావచ్చు, మధ్యలో తణుకులోంచి కూడా ఇటు రావచ్చు. ఇట్లా 3 ఉన్నాయి అవి. ఓకే సార్, ఇప్పుడు ఎదురుగుండా గోదావరి ఉంది కదా, గోదావరి స్థానాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అది వరకు 2 సంవత్సరాలు పడవల మీద మూవ్ అయ్యేవాళ్ళం. అన్ని పడవలు ఉచితంగా అందరూ వెళ్ళి ఆఖరికి శాండ్లో ఇది స్నానాలకి ఇటుకి ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఏమంటే ప్రకృతి మనకు సహకరించి ఒడ్డు అది వరకు బాగా 10 అడుగులు 15 అడుగులు లోతు ఉండేది. ఈరోజు ఈ లోతే వచ్చింది, అంటే 5 అడుగుల లోతు. ఆ 5 అడుగులు కూడా ఈ డిస్టెన్స్ని అవ్వటం కోసం ఒక పెద్ద వంతెన వేస్తాం. అక్కడికి వెళ్ళి ఈ లోతులో ఉండేటట్టు ఇది చేస్తాం. అది కూడా 2.5 లక్షలు ట్రస్ట్కి మరి ఈ సంస్థకి మేలు జరగటానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కగా చూశారు కదా, అన్ని ఏర్పాట్ల గురించి చక్కగా మన లక్ష్మణరావు గారు వివరించారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మనతో పాటు రంగారావు గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది మనం అడుగుదాం. చెప్పండి సార్. ముందుగా పిఎంసి వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉగాది సంబరాలు గత 2 సంవత్సరాలు కన్నా ఇంకా అద్భుతంగా చేయాలని అనినిత్యం ఇక్కడ కష్టపడుతున్నారు అందరూ. తప్పకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు, వసతులు కానీ, వినోద వ్యవహారం కానీ, సంగీత ధ్యానం కానీ అన్ని వేళలా సమకూరుతామని చూస్తున్నాం. ఓకే సార్, ఇక్కడికి ఓకేనా? అక్కడితో క్లోజ్ చేసి ఇన్విటేషన్ బయట తీసేసుకో. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ప్రణామములు. ఇక్కడ మార్చి 16 నుంచి మార్చి 22 వరకు జరిగే శోభకృత్ ఉగాది నామ సంవత్సరం పండుగకు అందరూ అని ఆహ్వానించడం. అందరికీ ఇదే మా మార్చి 16 నుంచి 22 వరకు జరిగే శోభకృత్ ఉగాది సంవత్సర పండుగ వేడుకలు
అత్యద్భుతంగా జరుగుతున్నాయి. కావున మీరందరూ కుటుంబ సపరివార సమేతంగా అందరూ హాజరు కావాలని కోరుతుంది. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. చూశారు కదా ఇప్పుడు దాకా ఈ యొక్క ప్రాంగణం అంతా తిరిగి ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏమేమి కార్యక్రమ విశేషాలు అన్నీ కూడా మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదండి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఈ యొక్క వేడుకలకి అందరూ వచ్చి పాల్గొని వాళ్ళు ఫేస్ అంతా ఓకేనా. చూశారు కదా ఇప్పుడు దాకా మనం ప్రాంగణం అంతా తిరిగి ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నీ కూడా మనం కళ్ళారా చూసాము. కాబట్టి ఈ ఉగాది ఉత్సవాలకి వేలాదిగా వచ్చి ఈ యొక్క సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా మనం జరుపుకోవాలి. చక్కటి వాతావరణంలో మనం చక్కగా ఆహ్లాదమైన ధ్యానము, చక్కటి కమ్మనైన భోజనాలు, చక్కటి వసతి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. చక్కగా మనందరం వచ్చి దీన్ని అంగరంగ వైభవంగా జరుపుకుందాము. అందరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనతో అన్నదాన కమిటీ చైర్మన్ శాస్త్రిరావు గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ ఉగాది సంబరాల గురించి వివరాలు, ఈ పిరమిడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనతో అన్నదాన కమిటీ చైర్మన్ శాస్త్రిరావు గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ ఉగాది సంబరాల గురించి వివరాలు, ఈ పిరమిడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు ఆనందకరమైన విషయం ఏంటంటే మార్చి నెల 16వ తేదీ నుంచి 22 వరకు రంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు జరుపుకోబోతున్నాము. గత 2 సంవత్సరములు పూర్తి చేసుకుని ఇది 3వ సంవత్సరంలో ఈ ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాము. అద్భుతంగా జరగబోతున్నాయి. ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి కోనసీమ రుచులు చూపించబోతున్నాము. తరువాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సందేశాలు, సీనియర్ మాస్టర్ల సందేశాలు అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయండి. మరి మీరు బంధుమిత్ర సపరివారంగా మరి ఇక్కడ కనీసం 2-3 రోజులైనా ఉండే ఏర్పాట్లో రాగలదని కోరుతున్నాము. పత్రిసారు ఈ 3 సంవత్సరాల క్రితం అన్నదాన కమిటీ బాధ్యతని నాకు అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు కనబడినా సారు జాగ్రత్తగా చూసుకుంటావు కదా అనేవారు. అలాగే తప్పకుండానండి అని అనేవాడిని. ఇది 3వ సంవత్సరం అండి. చాలా అద్భుతంగా చేయబోతున్నాము. ఇది మాటలతో చెప్పడం కాదు, మీరు స్వయంగా వచ్చి చూసి మరి పిరమిడ్లో ధ్యానం చేసుకుని గోదావరి నదిలో స్నానం చేసి
ఈ కార్యక్రమాలన్నీ చూసి మీ యొక్క ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అన్నీ దేనికి కూడా ఏది ఇబ్బంది పడక్కర్లేదు. ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. మార్చి నెల 16 నుంచి 22 వరకు మీరు ఎన్ని పనులున్నా అడ్జస్ట్మెంట్ చేసుకుని వశిష్ఠ గౌతమికి తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఈ అన్నదానానికి ఎప్పుడైనా సరే ప్రతిసారి చెబుతూ ఉంటారు, పంచితేనే పంచబడుతుంది అని. ఆ విధంగా తన్ మన్ ధన్ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని చక్కగా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో మీరు కూడా భాగస్వాములయ్యి అన్నదానంలో కూడా భాగస్వాములు అవుతారని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకా మరికొంతమందిని కలిసి మనం ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే ఓకే ఇప్పుడు మనతో రాంబాబు గారు ఉన్నారు. ఈ సంవత్సరం వంటలు ఏ విధంగా కోనసీమ రుచులు మనకు చూపించబోతున్నారు, ఈ సంవత్సరం అంతా ఆయన ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఇక్కడ ఏం జరగబోతుంది, ఎలా? ఇప్పుడు మనతో రాంబాబు గారు ఉన్నారు. ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయే కార్యక్రమాల్లో ఈ వంటలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. వారిని అడిగి ఏమేమి కోనసీమ రుచులు చూపించబోతున్నారు, అది ఏ విధంగా మనకి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దాని గురించి మరిన్ని విషయాలు మన రాంబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ఈ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి ఐటమ్స్ పెట్టబోతున్నారు, ఎలా జరగబోతున్నాయి, దాని గురించి మీరు మీ మాటల్లో. ముందుగా 16వ తారీఖు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ 23వ తారీఖు వరకు కూడా పెట్టిన ఐటెం మళ్ళీ పెట్టకుండా జరుగుతుంది. రోజు పొద్దున్న వాళ్ళు ఉదయం 2 రకాల టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం కాడ స్వీటు, హాటు, మళ్ళీ ఒక పులిహార కానీ బిర్యానీ కానీ అలాగా 2 రకాల కూరలు ఫ్రై తోటి పెట్టకోకుండా జరుగుతూ ఉంటాయి. అద్భుతంగా జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా రావాలని, ఈ మొత్తం ఈ వశిష్ఠ గౌతమికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చూసి ఆనందించాలని మా కోరిక. మీరు ఇన్ని రకాలు చెప్తూ ఉంటే ఎందుకు రాకుండా ఉంటారు? అందులోకి పెట్టిని పెట్టకుండా అంటున్నారు, రోజుకు 2 రకాల టిఫిన్లు అంటున్నారు. ఇకపోతే ఇక్కడ ఏ విధంగా ఈ ప్రోగ్రాంకి వేలాది మందిగా తరలి రావాలని రాంబాబు గారి యొక్క ఆశయం, ఆయన యొక్క ఆకాంక్ష. దానికోసం ఆయన మాటల్లో, ఇక్కడ మేము పెట్టిన వంట వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ చేసిన వాళ్ళు కానివ్వండి, ధ్యానం చేసిన వాళ్ళనే పెట్టాం. వంట వాళ్ళేమో బేంబలో వంటలు కానీ పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా చేసేవాళ్ళనే పెట్టాం. మరి మీరందరూ కూడా వేల మంది కాదు, అన్ని వేల మంది వచ్చినా మేము పెడతా సిద్ధంగా ఉన్నాం. వశిష్ఠ గౌతమి మేనేజర్ ట్రస్టీగా అందరూ కూడా రావాలని మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా. 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగే ఉగాది సంబరాలకి అందరికీ ఆహ్వానం. అందరూ రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు అందరూ వచ్చి ఈ వశిష్ఠ గౌతమికి సహాయ సహకారాలతోటి అందించాలని మా కోరిక. ఇన్విటేషన్ ఇస్తారు ఆయన. ఇక్కడ ఏమేమి ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు మరొక పర్సన్ ఉన్నారు, అన్నదాన ట్రస్టీకి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు, పోలరాజు గారు. వారిని అడిగి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే ప్రోగ్రాంలో ఏమేమి ఏర్పాట్లు జరగబోతున్నాయి, దాని విశేషాలు చెప్పండి సార్. ఇక్కడ అద్భుతమైన ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఓకే సార్. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా అన్నీ జరుగుతున్నాయి. అటు అందరూ ఎవరు వచ్చినా గోదావరి స్నానం, రుచికరమైన భోజనాలు ఇవన్నీ కూడా మంచి బాగా అన్ని అనుకూలంగా ఏర్పాటు జరుగుతుందండి. ఇంకా అంటే ఇప్పుడు ప్రోగ్రాంలు కూడా మా అన్ని పురాయింపు అయిపోయిందండి. ఓకేనా. ఇంకా ఇన్విటేషన్ ఇప్పిద్దాం. అందరికీ నమస్కారం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం రండి. అండి అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం అందరూ కూడా రావాలి. ఈ 16 నుంచి 22 జరగబోయి ఈ ఉగాది ఉత్సవాలకి అందరూ వచ్చి అందరినీ ఆహ్వానిస్తున్నాం మేము. ఓకే,
అందరూ రావాల్సిన కోరుతున్నాను. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అందరికీ మా ఉదయపూర్వక ఆహ్వానం, ఆత్మీయ ఆహ్వానం. ఇదే మా ఆహ్వానం. ఇక్కడ 16 నుంచి జరిగే 16 టు 22 వరకు జరిగే ఉగాది ఉత్సవాలకు అందరికీ కూడా రావాలని చెప్పేసి ఇక్కడ గోదావరి స్నానం, రుచికరమైన భోజనాలు ఇవన్నీ కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాం. అందరూ కూడా రావాలని చెప్పేసి ఇదే మా ఆహ్వానం. అందరూ రావాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్, ఇక్కడ మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, వారు కూడా ఎంతో ఇతోతంగా అనేక గ్రామాల్లో విరాళాలు సేకరించి మార్చి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ఏమేమి ఏర్పాట్లు జరగబోతున్నాయి, ఆ యొక్క విశేషాలు మాతో పిఎంసి ప్రేక్షకులతో పంచుకోండి సార్. ఓకే అండి. ఈ ఇక్కడ ఏర్పాట్లన్నీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ ఇంటింటి ఇన్విటేషన్ ఇచ్చండి. కొన్ని గ్రామాల్లో అయితే డొనేషన్ అందరినీ పిలిచి డొనేషన్ వసూలు చేసుకోవటం, ఇలాగా ఒక 6 వ్యాన్లు మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా పనిచేస్తున్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక వ్యాన్ తిరుగుతుందండి జనాలను వేసుకుని. ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతంగా సాగుతుందండి. అన్ని చోట్ల ఇప్పుడు అకామిడేషన్లకి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టెంట్లు ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఓకే సార్, అందరూ రావాలని చక్కగా గోదావరి స్నానం, పిరమిడ్లో ధ్యానం అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈ వేలాది మందిగా తరలి వస్తారు. వారికి మీ తరపున ఆహ్వానం. మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఇదే ఆహ్వానం. మన వశిష్ఠ గౌతంలో ఈ ప్రకృతి ఒడిలో ఈ గోదావరి తల్లి గోదావరి నడి ఒడ్డున అందరూ రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. అందరూ రావాలి. థ్యాంక్ యూ. ఓకే, మీరు మీ పని మీరు చేసుకోండి, మీరు మళ్ళీ న్యాచురల్గా ఉండదు అది. ఇక్కడ రిసెప్షన్ వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్తాము తర్వాత. ఓకే, ఇప్పుడు మనతో సుబ్బరాజు గారు ఉన్నారు. ఇక్కడ రిసెప్షన్ కమిటీలో ఎప్పుడు కూడా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. వారి మాటల్లో అడిగి ఈ ప్రోగ్రాం గురించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు దాని వివరాలు చెప్పండి సార్. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉగాది ఉత్సవాలు కూడా చాలా పరమాద్భుతంగా జరుగుతాయి. అందరి సహకారంతో అందరూ మాస్టర్లో ఒక గ్రూప్ ఎనర్జీ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయండి. ఓకే సార్, ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? చాలా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతి తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయండి. అయితే అందరూ రావచ్చు అంటారు. అందరికీ ఆహ్వానం. ఓకే, ఓకేనా. తర్వాత ఈ పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉగాది ఉత్సవాలు ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. అందరికీ కూడా అంటే ఆహ్వానం పలుకుతున్నాం. మార్చి 16 నుంచి 22 వరకు కూడా జరిగే ఉగాది ఉత్సవాలకు కూడా అందరూ వచ్చి ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా వచ్చి ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క పండుగను అందరూ కూడా అద్భుతంగా జరుపుకుందాం అండి. సరిపోతుంది. నా పేరు సుబ్బారాయుడు. నా పేరు. నేను ఇక్కడ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రానికి సొసైటీకి వైస్ ప్రెసిడెంట్గా పత్రిజీ గారే నన్ను మొట్టమొదటిలో పెట్టారు. అప్పటి నుంచి భూములు కొనటం, రిజిస్ట్రేషన్ రేపు మార్చి 16 నుంచి 22 వరకు ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరినీ ఆహ్వానించడం పలుకుతున్నాను. నేను తప్పనిసరిగా వచ్చి ఇక్కడ ఆనందించవలసిందిగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఎవరికి తోచింది వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాను. అంతే కదా. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి. ఇక్కడ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం నుంచి ఇదే మా ఆహ్వానం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు 16 నుంచి 22 వరకు జరిగే ఉగాది సంబరాలకి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలని చూస్తూ ఆనందిస్తూ
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనేదే మాకు సంకల్పం. ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉదయం ధ్యానం, మధ్యాహ్నం కార్యక్రమాలు, నదీ స్నానాలు, బోట్ షికారు, చక్కని కమ్మటి భోజనం, పిండి వంటలతో ప్రతిరోజు జరిగే పొద్దున్నే టిఫిను అన్ని సకల సౌకర్యాలతో పడుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేయించబడుతున్నారు. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లు ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించి ఈ శక్తి క్షేత్రాన్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ ఉగాది ఉత్సవాలు 16 నుంచి 22 వరకు జరుగుతాయి మార్చి. కనుక అందరూ ఇక్కడ జరిగే ఉత్సవాలను అందరూ తిలకించి ధ్యానం చేసి ఇక్కడ విందు భోజనం ఆరగించి ఇక్కడ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ సంగీతము, ధ్యానము, నృత్యము, సంగీత్, నృత్య, ధ్యాన్ ఈ 3 ఉంటేనే శివత్వం. దాన్ని మీరు మీ అనుభవంలోకి తీసుకురావడానికి ఇక్కడికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఇంతకన్నా గొప్ప కార్యక్రమం లేదు, సేవ లేదు. కనుక దయచేసి అందరినీ ఆహ్వానించి పిలుస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి స్టార్ట్ అయినప్పటికీ నుంచి కూడా వన్ ఆఫ్ ది పిల్లర్గా ఉంటూ తన సేవలను ఎన్నో అందిస్తూ దీనికి ఎంతో వితౌతంగా వారు యొక్క సేవలను కానీ తన్మన రూపంలో వారు అందించారు. కల్పనామూర్తి గారు రాజమండ్రిలో ఉంటారు. వారి మాటల్లో ఈ ప్రోగ్రాం గురించి ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ యొక్క విశేషాలన్నీ కూడా మూర్తి గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇక్కడ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే ప్రోగ్రాంలో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ యొక్క విశేషాలు మా పిఎంసి ప్రేక్షకులతో పంచుకోండి సార్. పితామాత పత్రిజీ గారికి నమస్కారంతో, నా పేరు శేషమూర్తి. ఇక్కడ శాఖాహార గ్రామంకు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. 1920 ఈ పిరమిడ్ ధ్యాన జ్ఞాన యజ్ఞం, ఉగాది ధ్యాన యాన యజ్ఞము అద్భుతంగా జరిగింది. మరింత బాగా నెంబర్ 2 లాస్ట్ ఇయర్ 2022లో ఇంకా బాగా జరిగింది. ఇది ఉగాది ధ్యాన యాన యజ్ఞం 3rd ఇయర్ 2023 మరింత బాగా జరగాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టకుండా మొత్తం అందరినీ, ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశాల నుంచి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తున్నారు. ఈ పిరమిడ్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. పైన ఇది స్లాబ్ వల్ల 90% కంప్లీట్ అయింది. అతి త్వరలోనే పూర్తిగా కాగలదు. పక్కన గోదావరి సహజంగా ప్రవహించే గోదావరిలో స్నానము, ఇక్కడ మన ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం. అందరూ ఆహ్వానితులే. అద్భుతంగా ఈ అన్నదానము, నిత్య అన్నదానం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. దీనికి తగినంతగా విరాళాలు కూడా సేకరిస్తున్నాము. మీరు కూడా సహకరించాలి అందరూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో వారు విని మరింతగా ఈ ప్రోగ్రాంకి అందరూ వచ్చి సక్సెస్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు విజయలక్ష్మి. నేను ప్రస్తుతము వశిష్ఠ గౌతమి పిరమిడ్ నుంచి తరపున అందరికీ ఈ నెల మార్చి 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోతున్న ఉగాది సంబరాలుకి అందరూ కూడా ధ్యానం చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్, మహాపిరమిడ్, అద్భుతమైన పిరమిడ్ శక్తిని తీసుకొని ధ్యానం చేయడం, ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా కూడా తరించి
ఈ ఆనందాన్ని నేను కూడా ఎంతో ఆనందాన్ని పొందాను ఈ ధ్యానం వల్ల. అలాగే అందరూ కూడా ఆనందం పొందాలని నేను హృదయపూర్వకంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని ప్రపంచమంతా వ్యాప్తం చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అంటున్నారు అక్కడ ఉందని అలా అంటున్నారు. ఏంటండి ఏదైనా కావచ్చు, అదన్నీ పక్కన పెట్టి మామూలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఓకే, సారు పేరు ఎల్ల శ్రీరామూర్తి గారు. సార్కి ధ్యాన పరిచయం అయ్యి 2000 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా పత్రిజీ కార్యక్రమాల్లో ఎన్నో ఆర్గనైజ్ చేస్తూ ఈ కోనసీమ జిల్లాలో కోనసీమ ప్రాంతంలో ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాలకి ఆయన పాల్గొనడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా 58 మండలాలు కచ్చే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సార్ మనతో పాటు ఇప్పుడు ఎల్ల శ్రీరామూర్తి గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆయన ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 58 మండలాల్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో క్లాసులు పత్రిజీ గారి క్లాసులు ఎన్నో నిర్వహిస్తూ వస్తూ వచ్చారు. ఈ యొక్క ఉగాది ఉత్సవాలకి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇక్కడ మార్చి 16 నుంచి 22 వరకు జరిగే ఈ కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి మా పిఎంసి ప్రేక్షకులకి తో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. పిఎంసి ప్రేక్షకులకు వందనాలు, అభివందనాలు. మరి ఈ ఉగాది ఉత్సవాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలతో అన్ని రకాల కూడా రంగరంగ వైభవంగా జరగాలని మా కోరిక. అన్ని కోణాల్లో కూడా మరి ఇక్కడ ఎవరు ఏ పాత్ర తీసుకుంటే ఆ ప్రాంత ఆ రకమైనటువంటి ఆ పాత్రను వాళ్ళు పోషించాలి. వంటవారు వంట చేస్తారు, మరి స్టేజ్ దగ్గర స్టేజ్ చేస్తారు, వడ్డన వాళ్ళు వడ్డన చేస్తారు. ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అన్ని రకాల సెక్షన్స్ జరుగుతాయి. అయితే అన్నింటికీ మూలము ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా అతివేగంగా జరుగుతుంది. ఈ నిర్మాణము పూర్తిగా జరగాలంటే మన ఉగాది ఉత్సవాలు వైభవంగా జరగాలి. ఈ ఉగాది ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ ఉభయ గోదావరి జిల్లాలే కాదు, ఉభయ రాష్ట్రాలే కాదు, భారతదేశము అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇతోతకంగా మరి ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే ఇక్కడికి అటెండ్ కావాలి, వచ్చి చూడాలి. పిఎంసీలో చూస్తూ పిఎంసీ ద్వారా తెలుసుకుంటూ కూడా ధ్యానమిత్రులందరూ కూడా ధ్యానమిత్రులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనం ఏదైతే పొందుతున్నామో అది అందరికీ పంచాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. అందరం కూడా భాగస్వామ్యులుగా ఉండాలి దీంట్లో. ఈ భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవాలి. మనం పంచుకుంటేనే పెంచబడుతుంది. అందుకోసము ప్రతి ఒక్కరికే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని కోణాల్లోనూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకున్నాను. నేనంటే ఏంటో తెలుసుకోగలిగాను. నా కార్యక్రమాలు చేసుకుంటూను మరి ఈ పిరమిడ్ సొసైటీకి నా వంతు కార్యక్రమంగా మరి మొన్న ఈ గత 2000 సంవత్సరాలకు కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాం. తర్వాత కరోనా సమయం నుంచి కొంత స్తబ్దతగా అందరితో పాటు మేము కూడా ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పిరమిడ్ నిర్మాణము పూర్తి అయ్యే వరకు మా వంతు బాధ్యత, అందరినీ కలుపుకొని మా వంతు బాధ్యతగా ఈ పిరమిడ్ నిర్మాణం పూర్తయ్యే వరకు మీ అందరం కలిసి కృషి చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఈ పిఎంసి ద్వారా కూడా కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు మనంతరం మనం సహాయపడితే ఈజీగా ఈ మెగా పిరమిడ్ నిర్మాణము జరుగుతుంది. మరి ఒక బెంగళూరు పిరమిడ్కి చేసాం, కర్తాల్ పిరమిడ్ చేసాం. ఇది మరి వశిష్ఠ గౌతమి, ఇది తూర్పుగోదావరి జిల్లా కాదు ప్రపంచానికే మేటి పిరమిడ్ ఇది. మరి గోదావరి నది ఒడ్డున బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పిరమిడ్ ఉంది. ఈ పిరమిడ్కి ప్రతి ఒక్కరూ సహాయపడాలని
సహాయ సహకారాలు అందించాలి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇన్ని ప్రత్యేకతలు చెప్పింది అది అందరూ రాకుండా ఎందుకుంటారు సార్? చూశారు కదా మన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అంటే చక్కగా గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద మెగా పిరమిడ్ పత్రి గారు ఏదైతే కళ్ళగన్నారో ఆ పిరమిడ్ని అందరూ వచ్చి దర్శించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని మన ఎల్ల శ్రీరామూర్తి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు ముందుగా నా కృతజ్ఞతలు, అభినందనలు. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రము నిర్విటాంగంగా పూర్తిగా జరగాలని, తర్వాత ఈ ఉగాది ఉత్సవాలు 16 నుంచి 22వ తేదీ దాకా అందరూ మాస్టర్లందరూ సమిష్టిగా ఆనందంగా అద్భుతంగా జరుపుకుని మన ఈ కోనసీమ ప్రసక్తత మీరందరూ మనం నిలపాలని, ఇక్కడ ఎన్ని సౌఖ్యాలు ఉన్నాయంటే ఈ పిరమిడ్ వశిష్ఠ గౌతమిలో ప్రపంచంలో ఏ పిరమిడ్కి లేని విశిష్టతలన్నీ ఈ వశిష్ఠ గౌతమికి ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మరి బ్రహ్మాండమైన గోదావరి నది ఒడ్డున ముఖ్యంగా ఉంటాం, అదొకటి. తర్వాత ఈ కోనసీమ అంతా పచ్చని పైరుతోటి, పచ్చని పొలాలతోటి ఇవి ఉండి మధ్యగా ఈ పిరమిడ్ ఉంటాం. మనం మరి ఎంతో అదృష్టవంతులు అయితే కానీ ఈ పిరమిడ్ పరిసరాలలో ఉన్నాం. ఈ పిరమిడ్ పరిసరాలన్నీ మరి అన్నీ ఎంతో అద్భుతమైనవి అని గురువుగారు ఈ పిరమిడ్ ఆశయం అంతా గురువుగారి ఆశయం ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకున్న ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నేటికి దగ్గరగా పూర్తయి స్థితి వచ్చింది. మీరందరూ ఈ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసి ఆ గోదావరి స్నానం చేసి మా కోనసీమ జిల్లాల మరి మేము పెట్టి విందు భోజనం ఆరగించి ఆనందించి వెళ్తారని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చెప్తాను సార్, మైక్ పెట్టినప్పుడే చెప్పండి. ఓకే, ఇంకొక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఈ యొక్క పిరమిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తన ప్రముఖ పాత్ర వహిస్తున్న రాఘవరెడ్డి గారిని అడిగి ఈ యొక్క ప్రోగ్రాం గురించి, ఈ పిరమిడ్ నిర్మాణం గురించి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ ఓకే సార్, అదే చెప్పారు కదా. నేను మళ్ళీ నా మైక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినాను. సరే. మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయే ఈ కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి, ఆ యొక్క విశేషాలు పిఎంసి ప్రేక్షకులతో పంచుకోండి సార్. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇక్కడ వశిష్ఠ గౌతమిలో రేపు ఉగాదికి 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలకి ఇక్కడ అత్యంత అద్భుతంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో స్టేజ్ వర్క్ జరుగుతుంది. పక్కనే ఇక్కడ అన్ని వర్క్లు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయండి. అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ పిఎంసి ప్రేక్షకులు అంతా కూడా వచ్చి ఇక్కడికి ఈ అద్భుతమైన పిరమిడ్ కట్టడాన్ని ఒకసారి చూసి వెళ్ళాలి, అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అందరికీ కూడా ఏర్పాట్లు, ఉండటానికి వసతి, ఇక్కడ గోదావరిలో కూడా విహారం చేయడానికి బోట్లు ఏర్పాటు చేయటం, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ అద్భుతాన్ని చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారం. గోదావరిలో బోర్లు ఏర్పాటు చేశారంటే ఎందుకు తప్పకుండా వస్తారు సార్ అందరూ కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వండి సార్. ఓకే, మనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ఈస్ట్ గోదావరిలో ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ పత్రికారితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ పత్రికారి కార్యక్రమం ఎన్నో నిర్వహిస్తున్న మన ఈతకోట కృష్ణవేణి గారిని అడిగి ఈ మార్చి అది కట్ చేసేసి ఓకే సార్, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇంకొక
ప్రముఖ వ్యక్తి ఈ యొక్క వశిష్ఠ గౌతమి నిర్మాణంలో తన వంతు భాగస్వామ్యం వహిస్తూ గత 20 సంవత్సరాలుగా ధ్యాన కార్యక్రమాల్లో ఈ ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పత్రిజీతో గత 20 సంవత్సరాలుగా వారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుబంధం ఉంది. ఈ యొక్క మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయే ఈ ఉగాది ఉత్సవాల్లో ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ యొక్క మార్చి 16 నుంచి 22 వరకు ఏ విధంగా జరగబోతున్నాయి, ఒక స్త్రీగా మీరు అనేక మంది స్త్రీల్ని ఏ విధంగా ఇన్వైట్ చేయబోతున్నారు, వారికి ఏ విధంగా సౌకర్యాలు ఇక్కడ కల్పించబోతున్నారు అనేది మాకు పిఎంసి ప్రేక్షకులతో పంచుకోవాల్సిన కోరుతున్నాం. నా పేరు కృష్ణవేణి. నేను ఈ వశిష్ఠ గౌతమి పునాది దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడికి వచ్చి సేవ చేయడం అన్నా, మరి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకోవడం అన్నా, ఇక్కడ ఉండే అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, మరి అందరికీ ఆహ్వానం పలకడం, నా వంతు సహకారాన్ని నేను ఎప్పుడు అందిస్తూ ఉంటాను. నేను ఇక్కడ శ్రీ అరుంధతి నిత్యాన్నదాన కమిటీలో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నాను. మరి ఇక్కడ ఇది 3వ సంవత్సరం అండి. గత 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా జరుపుకున్నాము. ఇది 3వ సంవత్సరం. మార్చి 16 నుంచి మార్చి 22 వరకు కూడా 7 రోజులు ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము. మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండగ ఉగాది పండగ. మనందరూ ఆత్మజ్ఞానులతో కలిసి జరుపుకుందాము. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా శరీరానికి అవసరమైన రుచికరమైన ఆహారము, భోజనము, మరి అన్ని రకాల ఏర్పాట్లు, మరి మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, అలాగే బుద్ధికి ఉపయోగపడే ఎన్నో జ్ఞాన తరగతులు, ఆత్మకి ఉపయోగపడే ధ్యాన సాధన. అంటే మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శరీరానికి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి ఉపయోగపడే అన్ని ఆహారాలు కూడా ఇక్కడ లభిస్తాయండి. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఈ ప్రకృతి గోదావరి ఒడ్డున అద్భుతమైన మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చి నిర్మాణాన్ని చూసి మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అయితే మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ప్రతి శ్రీమూర్తి కూడా కదిలి వస్తుంది. చక్కగా స్త్రీలందరికీ కూడా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకేనా సరే. సరే. అది ఇంకా అవ్వలేదు సార్. అది ప్రోమో కట్ చేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క వశిష్ఠ గౌతమికి మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పుడు మనతో లక్ష్మణరావు గారు ఉన్నారు. ఈ మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయే ప్రోగ్రామ్కి ఏ విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి వారి మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. పిఎంసికి అభివందనాలు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యానాభివందనాలు. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడా లేని వసతి అనేది ఇక్కడ, ఎందుకంటే కింద 40,000 చదరపడుగులు ఉన్నాయి. పైన ఇవాళ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు ఆల్రెడీ పిరమిడ్ సగం వరకు పై అయిపోయి ఉంది. ఎంతటి చల్లటి గాలి వస్తుందో మీరు చూస్తున్నారు. అందుట్లో ఇక్కడ కింద అన్నీ కూడా లైట్ దీంతో ఏసీ ప్లాస్టింగ్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడ 2,000 మంది పడతారు. ఇక్కడ కూడా 2,000 మంది పరుపులతో, ఓన్లీ పరుపులతోనే ఇక్కడ పైన అరేంజ్ చేస్తాము. మరి ఎక్కడికక్కడ దిగటానికి అటు కానీ ఇటు కానీ 2 పక్కల లోపల మళ్ళీ అవి కాకుండా ఏరే మెట్లు కాకుండా బయటకు కూడా డైరెక్ట్గా ఈ టాయిలెట్స్కి వెళ్ళడానికి దగ్గరగా లేడీస్ సైడ్ లేడీస్కి, ఇటు సైడ్ ఇది కాక మంచాలు దగ్గరగా 2,000 ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో 2,500 చొప్పున 5,000 మంది ఇక్కడ ఉండొచ్చు. పిరమిడ్లోనే కింద పైన కలిపి పిరమిడ్లోనే 2,000 మంది ఉండొచ్చు. అది 5,000 మంది ఉండొచ్చు. కింద 2.5, పైన 2.5.
అది కాక దగ్గర దగ్గర 2000 మందికి మంచాలు మా దగ్గర ఇప్పుడు 2000 మంచాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట వేసే షెడ్లకి వాటి కింద మంచాలు ఇస్తాం. ఇక్కడ లోపల ఎవరికి ఇవ్వం. ఓన్లీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇక్కడ చేసుకుని సీనియర్ సిటిజన్స్కి మాత్రం కింద కొంత కేటాయించి వాళ్ళకి మాత్రమే మంచాలు ఇస్తాం. పోయినసారి ఏం జరిగిందంటే అవగాహన లేక టైం దగ్గరకు వచ్చి అందరూ మంచాలు ఆక్రమించుకోవటం ఇది చాలా ఇబ్బంది పడ్డారు. ఈ తడవ అసలుకి ఎంతమంది వచ్చినా ఇక్కడ వసతి సౌకర్యాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు 10,000 నుంచి ఎక్కువగా, ముఖ్యంగా చుట్టుపక్కల ఊళ్ళందరూ కూడా పోయినసారి ఆఖరి డేట్లో తెలిసి ఒక ఆఖరి రోజున కూడా మొట్టమొదటి రోజున రెండో రోజున కన్నా ఆఖరి రోజున సెలవు రోజుల కన్నా ఆఖరి రోజు ఎక్కువ వచ్చారు. ఇక్కడ ఫ్లోటింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారు. నాకు తెలిసి 15,000 మందికి రావడానికి అంతమందికి కూడా మేము అన్నదానం చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ముఖ్యంగా మీరు ఒక 10,000 మంది వచ్చినా సరే ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయని, స్త్రీలకు కూడా ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారని, తర్వాత ఏజ్డ్ పీపుల్స్ కూడా మంచాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మన లక్ష్మణరావు గారు చెప్తున్నారు. ఇకపోతే ఈ కోనసీమ జిల్లా ఈ రుచుల గురించి వంటలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారి పొరపాటు జరిగింది. రెండోసారి ఎక్కడి నుంచో తీసుకొచ్చి హైదరాబాద్ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. సరి అయిన కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో వంటలు అనేది ప్రపంచానికి తెలియదు. ఈరోజు మరి ఈ అత్యద్భుతమైన దీనికి ఆ ఆహారం అరే కోనసీమ ఇది ఇంత అద్భుతంగా ఉంటాయా వంటలో అనే ఫీలింగ్తో ఇక్కడ ఆ ఏర్పాటు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. నాకేంటంటే కోనసీమ వంటలు తెలియదు కానీ లోకల్ వాళ్ళనే ఇది బ్రాహ్మణ్స్ని పెట్టాము. ఇక్కడ వాళ్ళ 15,000 మందికైనా చేయటానికి రెడీగా చేస్తామని వచ్చి మాట్లాడుకుని వెళ్ళారు. కోనసీమ రుచులు దీనికి ఏరే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా ఇక్కడ వాళ్ళే అంతా కాబట్టి ఆ కమిటీ నిర్ణయించే మెనూ ప్రకారంగా ఇది వంట కార్యక్రమాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. చూసారుగా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎన్ని వేల మంది వచ్చినా సరే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ వారు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఇంకా ముఖ్యంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా టీవీలో చూస్తే ఇక్కడ జనాలు కూర్చోవచ్చు ఎక్కడైనా. కానీ ఇక్కడ ఒక అద్భుతం గోదావరి తల్లి పక్కనే ఉంది. మరి స్నానాలు ఇక్కడికి వస్తేనే స్నానాలు చేయగలరు. గోదావరిలో స్నానం చేసి ఇక్కడ ధ్యానంలో ఆకాశగంగను పొందాలని ఈతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. రండి 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 ఓ మిత్రులారా, ధ్యాన మిత్రులారా, ఎక్కడెక్కడి నుంచో అందరూ రావాల్సిందిగా మా ప్రార్థన. ఈ అత్యద్భుతమైన కట్టడం చూడండి, దాంట్లో భాగస్వామ్యం పొందండి. ఈ అద్భుతమైన కట్టడంలో ఇది మహా గురువు గారు తాజ్మహల్ పిరమిడ్ అని ఆయన ఒక ఈది సందేశం ఇచ్చారు. మనం 2 సంవత్సరాల్లో అడుగు పెడితే మాసిపోతుందనే స్థితిలో మన పిరమిడ్ ఇది అని ప్రపంచానికి చాటి చెప్పే ఇది తీర్థయాత్రగా మారబోతుంది. గురుగారు పైలోక నుంచి నా వాళ్ళు ఇంత అద్భుతంగా చేశారని ఆనందపడేటట్టు విశ్వానికి అంకితం చేయబోతున్నాం. ఓకే సార్, దాదాపుగా చూస్తున్నారు కదా, సగం వరకు ఈ పిరమిడ్ స్లాబ్ అయిపోయింది. ఇంకా పైన వేయబోతున్నారు. 75% అయిపోయిందంట. ఇంకా 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 ఇన్ని రోజుల్లో ఇది పిరమిడ్ అవ్వబోతుంది. ఇంకా వారి మాటల్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది లక్ష్మణరావు గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి 40% అయింది. అంటే పైన స్లాబ్ వరకు కాదు, మన ఇంటికి కొట్టి స్లాబ్ వేసిన తర్వాత కింద స్లాబ్ కన్నా 100 రెట్లు ఖర్చు అవుద్ది. డెకరేషన్స్ ఏది ఇది ఓన్లీ ఇక్కడ ధ్యానం ఏదో ఉందనేది కాదు. అరే ఇక్కడ కూర్చుని నా దృష్టిలో ఇది ఎంత అద్భుతంగా తయారవుతుందో నాకు తెలుసు కాబట్టి ఎవరైనా 10 రోజులు ఇక్కడ ధ్యానం చేస్తే ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వెళ్ళాలనే ఊహతో ఎంతో ఆత్మజ్ఞానం పొంది ఆనందంతో ఆహా ఇది నాది అనే ఫీలింగ్ పొంది ఇక్కడ ఇందాక చెప్పే తీర్థయాత్రలాగా ఇక్కడికి వస్తారు. ప్రతిరోజు మన పెద్ద పెద్ద పిరమిడ్ల గురించి నేను మాట్లాడాను, కానీ ఇక్కడ ప్రతిరోజు 1000 మంది ఇక్కడికి వచ్చి మరి భోజనం చేసి శరీరానికి ఆహారం కావాలా, ఆత్మ జ్ఞానం కావాలా, ఈ 2 పొంది ఆరోగ్యం ఆనందం వైభవంగా అద్భుతంగా ఇంటికి వెళ్ళి ఓహో అనేది 10 మందికి చెప్పుకునే స్థితి తయారు కాబోతుంది. దీంట్లో అందరూ అదృష్టవంతులు. ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్లు అదృష్టవంతులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అదృష్టవంతులు. ఇంత అద్భుతమైన పిరమిడ్ ఇదవటానికి ఇక్కడ ఏంటంటే ఓన్లీ
ఇక్కడ ఇది ఈ జిల్లాలకు సంబంధించి కాదు, ఇంటర్నేషనల్. రాబోయే రోజుల్లో రాజమండ్రి ఎక్కడ ఉందంటే ఆ మహా పిరమిడ్ వశిష్ఠ గౌతమి పక్కనే రాజమండ్రి ఉన్నది అనే ఫీలింగ్ రాబోతుంది అందరికీ. ఇదే అడ్రస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. చూశారుగా లక్ష్మణరావు గారు ఏ విధంగా ఏర్పాటు జరగబోతున్నాయి, ఈ పిరమిడ్ విశిష్టత గురించి. గోదావరి నదిలో కూడా బోట్లు ఏర్పాటు చేశారని మాకు తెలిసింది, దాని వివరాలు కూడా చెప్పండి సార్. పోయిన 2 సంవత్సరాలు గోదావరిలో గురువుగారు ఫస్ట్ ఇయర్, మరి అందరిలో కొన్ని వేల మందిలో ఆయన స్నానం చేశారు. మరి మనలో ఉన్న మైకిలిని మొత్తం అంతా కూడా ఆ గోదావరి తల్లిలో వదిలించుకొని ఈరోజు ఈ దారి నుంచి ప్రకృతి మనకి సహకారం అంటే ఈరోజు ఈ దారి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు. అంత అద్భుతంగా ప్రకృతి అది పూర్తి చేసే స్థితి ఆ గోదావరి. రే బాబు మీకు పడవలు వద్దు, మళ్ళీ 2.5 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది, అదేం అవసరం లేదు, నేనే మీకు దగ్గరికి తీసుకొస్తున్నానని గోదావరి ఒడ్డు నుంచి వెళ్ళబోయే స్థితి కల్పించబోతుంది. అది లక్ష్మణరావు గారి మాటల్లో. ఇంకా మనం ఇక్కడ ఏ విధంగా స్త్రీలకి అందరికీ రావచ్చని, తర్వాత ఏజ్డ్ పీపుల్స్ రావచ్చని, ఇక్కడ నిశ్చింతగా ఉండి ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయొచ్చని, అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారని మనం వారి మాటల్లో చెప్తున్నారు. ఇకపోతే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ టైంకి ధ్యానం అనేది జరగబోతుంది, ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ విధంగా షెడ్యూల్ ఉంటుందని వారి మాటలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారుగా వారి మాటల్లో ఏ విధంగా ఏర్పాటు జరగబోతున్నాయి, ఆ యొక్క ఫుడ్ కానీ అన్నీ చెప్పారు. ఇకపోతే మన స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ టైంకి ధ్యానం చేపిస్తారు, ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వచ్చిన వాళ్ళందరినీ ఏ విధంగా ఆహ్లాదపరచబోతున్నారు? మొట్టమొదట 4 గంటల కాడి నుంచి ఏరోబిక్ ఉంటాయి, కుశ్వాస లైట్ సిస్టంలో. 5 కాడి నుంచి 7 వరకు మెడిటేషన్ ఉంటుంది. తర్వాత గురువుగారి సందేశం వర్చువల్గా ఉంటుంది అది. తర్వాత మేడం గారి సందేశం ఉంటుంది, పత్రి మేడం గారిది. తర్వాత 9కి అందరూ డిస్పర్స్ అవుతారు. 10 కాడి నుంచి మళ్ళా ఇది టీ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత, అల్పాహారం అయిపోయిన తర్వాత 10 కాడి నుంచి మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ ఎవరెవరు ఉన్నా వాళ్ళతో అందరూ వచ్చి పిలుస్తాం. అందరినీ విఐపీ గెస్ట్స్ని చాలామందిని పిలుస్తాం. వాళ్ళ సందేశాలు ఉంటాయి 10 కాడి నుంచి 1 గంట వరకు. తర్వాత 2 కాడి నుంచి మళ్ళీ మాస్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత 5 వరకు, 5 కాడి నుంచి 4 వరకు అది ఉంటాయి. 4 నుంచి ఇక్కడ లోకల్ సిస్టమ్స్ ఏమన్నా ఉంటే ఫైమా కానీ అవి కానీ ఉంటాయి. తర్వాత బయట ఆధ్యాత్మికవేత్తలు పెద్ద పెద్ద 108 సంవత్సరాల అటువంటి వాళ్ళు గ్రేట్ మాస్టర్ల యొక్క ఏది ఉంటాయి. తర్వాత సంగీత విభాగం ఉంటుంది, మళ్ళీ నృత్యం ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి సాయంత్రం కూడా ధ్యానం ఉంటుంది. దాంతోపాటు అన్నీ ఇదిగా ఆ కార్యక్రమాలు విడివిడిగా ఒక కమిటీ ఉంది, వాళ్ళ కమిటీ వాళ్ళు అవన్నీ చూసుకున్నారు. టూకీగా ఎలా చెప్తున్నాను, ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఎంతో మాధవపెద్దితో సహా, మరి సంజయ్ కింగ్ గారు ఇక్కడ, ఎందుకంటే గురువు గారితో 25 సంవత్సరాల అనుబంధంతో ఆయన పనిచేసిన ఆయన కూడా గౌరవించుకోవటం మన అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఆయన కూడా ఇక్కడికి వచ్చి సంజయ్ మార్నింగ్ టైం వాళ్ళది కూడా ఉంటుంది. అది గణేష్ గారు, సంజయ్ కింగ్ గారు అద్భుతంగా ఆ మార్నింగ్ 2 గంటలు వాళ్ళు ఇదవుతారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆహ్లాదకరమైన ఎన్నో నృత్యం, లోకల్లో ఎంతోమంది ఉచితంగా వచ్చి నృత్యం వాళ్ళ యొక్క ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా 4 to 5 వరకు వాళ్ళకి ఆ ప్రదర్శనలో అవకాశం ఇస్తున్నాం. అట్లా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఒక క్షణం భోజనం ప్లస్ అల్పాహారం సాయంత్రం నైట్ 9:30 వరకు జరుగుతూ ఉంటాయి. అన్నీ అద్భుతంగా రండి. మరి ఆ అద్భుతమైన కార్యక్రమాలు ఉగాది ఉత్సవాలంటే
ఉగాది అనేది మన తెలుగు ఒక యుగానికి నాంది. తెలుగు వారికి ఆ అద్భుతమైన దీన్ని గురువుగారు ఇక్కడ ఈ కార్యక్రమాలు, ఉగాది కార్యక్రమాలు ఇక్కడ ఇవ్వటం అంటే వశిష్ఠ గౌతమి యొక్క అదృష్టం, ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్ల యొక్క అదృష్టం. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ మేము ఎప్పుడూ దీంట్లో చూసి ఈ పనితనాన్ని, ఈ వర్క్ను చూసి అందరూ మరి ఎంతోమంది దగ్గర 15,000 మంది అంటే 1,00,000 మందికి భోజనాలకి అన్నదానం అద్భుతం. కాబట్టి దాంట్లోనూ ఈ అత్యద్భుతమైన పిరమిడ్లో మంది కూడా ఉన్నది అని చెప్పుకుని రేపు నా దాంట్లో నాది భాగస్వామ్యం ఉన్నది అనే ఈదిలో అదృష్టంగా ఫీల్ అయ్యి అన్నిటికీ సహకరించవలసిందిగా ప్రార్థన. మీరు ఒక గౌతమ బుద్ధుడు గ్రేట్ మాస్టర్ తన సామ్రాజ్యాన్ని అంతా వదిలేసి విశ్వ కళ్యాణం కోసం భిక్షాటన చేశాడు. నేను అనే అహంకారం. మన మిత్రులు కానీ బంధువులు కానీ ఎంతోమంది ఎన్నో రకాల సంపాదించి ఉంటారు. కానీ వాళ్ళ రూపాయి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ కర్మల మీరు దగ్ధం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి మీకోసం కాదు, విశ్వ కళ్యాణం కోసం భిక్షాటన చేసి ఈ అద్భుత కార్యక్రమంలో సహకరించవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఇది చూసారుగా ఈ యొక్క అఖండ సంగీత ధ్యానం 5 to 7 జరుగుతుందని. అందులో సంజయ్ కింగ్ గారు కానీ పత్రి సార్తో ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు, గణేష్ గారు కానీ వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేయొచ్చని. తర్వాత సీనియర్ మాస్టర్ల యొక్క సందేహాలు 9 o'clockకి టిఫిన్ బ్రేక్ ఉంటుందని, మధ్యాహ్నం 10 to 1 వరకు సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు, మధ్యాహ్నం పైమా కార్యక్రమాలు కానీ, తర్వాత ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ నుంచి ఒక గురువుని తీసుకొచ్చి వారి యొక్క సందేశాలు ఇక్కడ ఇవ్వడం జరుగుద్దని చెప్పారు. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పారు. చూసారా, ఇన్ని యొక్క ఏర్పాట్లు మన యొక్క లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో. తర్వాత ఏ విభాగానికి ఆ విభాగం ఒక కమిటీ వేసి ఆ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు. సార్ ఈ ఒక్క ప్రోగ్రానికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్తు ఇండియా నుంచి కూడా వస్తారని చెప్పేసి మీ యొక్క ఆ యొక్క వివరాలు ఏ విధంగా వారికి ఇన్విటేషన్ ఇస్తారో చెప్పండి సార్. ముఖ్యంగా మీ ద్వారా వాళ్ళని అందరినీ కోరుతున్నా, పిఎంసి వాళ్ళ ద్వారా. అర్థమైందా? ఎందుకంటే మీరు ఇది మనది అనే ఫీల్ అవుతున్నారు ఈరోజు. దీన్ని మీరు చెప్పారు, మన ఆనంద్ చెప్పాడు, దీని ఎస్టాబ్లిష్ ఇదే ఇక్కడే కాదు, ఇండియాయే కాదు, వరల్డ్ మొత్తం అంతా కూడా దీని యొక్క గ్రేట్ని పరిచయం చేస్తామని చెప్పారు. అందుకు మొట్టమొదట మీకు వందనాలు. ఎందుకంటే విఐపీస్ అందరికీ మేము ఫోన్లు చేసి మీకు ఉత్తర భారతదేశంలో ఎవరన్నా ఉంటే ఆ నెంబర్లు తెలియదు కాబట్టి అవి కూడా ఇస్తే సపరేట్గా ఇన్వైట్ చేసి అక్కడ అకామిడేషన్ సిస్టమ్ కూడా అందరికీ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ విఐపీస్కి ఏరే సపరేట్ రూమ్స్ కానీ వాళ్ళ ట్రావెలింగ్ సిస్టమ్స్ కానీ అన్నీ. అరే ఎక్కడికి వెళ్తే మమ్మల్ని అతిథి దేవుడు అనిపించేటట్టు ఇక్కడ అతిథి దేవుళ్ళందరికీ అంత అద్భుతంగా దేవుళ్ళలాగా చూసుకుంటాం. ఒక చిన్న లెవెల్ అని కాదు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేది యోగ పొంగవులు, మామూలు షర్ట్లు వేసుకున్న గ్రేట్ మాస్టర్స్, వాళ్ళందరినీ దేవుళ్ళుగా ట్రీట్ చేస్తాం. ఎవరు ఇబ్బంది పడేటట్టు మాత్రం చెయ్యము. చాలా అద్భుతంగా ఆహ్వానం ఇప్పుడే చాలా ప్రేమతో వశిష్ఠ గౌతమి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. రండి రండి రండి, వందనాలు. చూశారుగా, వచ్చిన ఒక ఏపీ తెలంగాణలో కాకుండా అనేక ఉత్తరాంధ్ర నుంచి కానీ సౌత్ ఇండియా నుంచి కానీ వారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా యొక్క ఆహ్వానం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ యొక్క వసతి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ట్రావెలింగ్ తో సహా ఆయన చెప్తున్నారు. కాబట్టి నిశ్చింతగా మనం అందరూ ఇక్కడికి రావచ్చని వారి మాటల్లో మనం తెలుసుకున్నాము. ఇంకా కొంతమందిని ప్రముఖ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. వాళ్ళలో వచ్చిన రూపాయి ఒక్క నిమిషం సార్, మరి స్టార్ట్ చేద్దాం. పెట్టేసానా? ఓకే, ఇప్పుడు చెప్పండి సార్. ఉగాది ఉత్సవాలలో వచ్చిన డబ్బుతో ఆ మూల వరకే స్లాబ్ వేయగలిగాం. అరే నాది ఇక్కడ చాలామంది పునాదుల్లో నుంచి తన రూపాయలు పనిచేసి రేత్రింబవళ్ళు కష్టపడిన వాళ్ళు చుట్టూతా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. వెనక ట్రస్ట్లో ఉండేవాళ్లే. అయ్యో అని దీంతో ఈయన అడిగాడు, మీకు స్టీల్ లేక ఆగిపోయిందా? నేను స్టీలు నేను సప్లై చేస్తాను, ఎక్కడ అడుక్కునన్న ఆఖరికి పుస్తకాలు తీసుకెళ్ళి వచ్చిన డబ్బు 10 లక్షలు అయితే దగ్గర 38 లక్షల రూపాయలు స్టీలు రాబట్టే ఇదంతా కాంక్రీట్ వేసాం. ఒక్కొక్కళ్ళ ఇది ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి అందరూ సిమెంట్ సప్లై చేశారు. పాత వాళ్ళందరూ కూడా అరే ఇది ఆగిపోయిందనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఇచ్చేసి దీనికోసం కష్టపడ్డాడు.
వాళ్ళందరికీ నేను మీ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన ఒక దివ్య సందేశం అన్నాం. చూశారు కదా సార్, ఈయన కాసిరెడ్డి శివాజీ గారు ఆయన యొక్క వివరాల్లో ఇక్కడ ప్రోగ్రాం గురించి ఈయన దీనికి స్లాబ్ పడడానికి ఏ విధంగా స్టీల్ సహకరించారు ఇందా లక్ష్మణరావు గారు చెప్పారు. ఆయన యొక్క మాటల్లో ఏ విధంగా జరగబోతుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు. గురువు గారు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే సేవాభావం. సేవ చేసుకునే అదృష్టం ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇచ్చారు. అందులో నేను ఒకడిని అంతే. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎవరి స్థాయిలో చేయగలిగిన స్థాయిలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఏదైతే చేయగలను అంతా చేస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి మెగా పిరమిడ్లు బెంగళూరులో ఉన్నది, అలాగే కట్తాల్లో ఉన్నది. మన భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలో అతిపెద్ద మెగా 3వ పిరమిడ్ మన శ్రీ వశిష్ఠ గౌతమి మెగా పిరమిడ్. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప అదృష్టవంతులు. వాళ్ళకి తెలుసు ఎవరెవరు సహకరించారో ఏంటో. అందరూ సహకరించిన యొక్క స్థితిని బట్టే ఇది ఈ స్థితికి వచ్చిందండి. అది ఒకళ్ళ గ్రేటు ఇద్దరు గ్రేటు కాదండి. ఆ అవకాశం వచ్చిన వాళ్ళు సద్వినియోగపరుచుకుంటే వాళ్ళ అదృష్టం. ఎవరైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే ఈ జన్మలో గొప్ప ధన్యత పొందినట్టండి. మరి ఏమైనా సరే లక్ష్మణరావు సార్, ఏమైనా సరే మీరు రేపు ఉగాది యజ్ఞానికి పిరమిడ్ పూర్తి అయిపోవాలండి సార్ అన్నారు. అంటే అవును నాయన, ఇది కోట్లతో వ్యవహారం, నువ్వు అయిపోవాలంటే అయిపోద్దా, చూద్దాం ఏం జరుగుద్దాం. సరే సార్, మీకు ఏం కావాలో చెప్పండి, లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, అందరినీ అడుగుదాం, అందరి సహకారం తీసుకుందాం, అందరి సహకారంతో ముందుకు వెళ్తుందంటే ఇప్పుడు దాదాపు సిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఓకే సార్, ఈ మార్చి 16 నుంచి 22 వరకు ఏ విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి అనేది చెప్పండి సార్. మరి ఇక్కడ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో లక్ష్మణరావు గారు చాలా కమిటీలు వేశారండి. స్టేజ్ కమిటీ అని, రిసీవింగ్ కమిటీ అని, అలాగే ట్రావెలింగ్ కమిటీ అని, అన్నదానం కమిటీ అని ఎంతోమంది అందరూ మాస్టర్లు కూడా చక్కగా ఇక్కడ టీంలు ఏర్పాటు చేశారు. ఆ టీముల ద్వారాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు చేయవలసినంత ఏంటంటే మన దృష్టి పని మీద, ఎవరికి ఏ పని ఆప్ చెప్పారో ఆ పని మీద మన దృష్టి ఉంటే చక్కగా అద్భుతంగా ఈ ఉగాది యజ్ఞం మన అందరి కోసం. ఇది ఒక ఉగాది యజ్ఞం అంటే మనం యజ్ఞం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, నెల నాళ్ళ కిందటే స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయిందంటే ప్రతి మాస్టర్ ప్రతి ఊర్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం గురించి చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 రూపాయలు 100 రూపాయలు డబ్బులు తీసుకుంటాం. వాళ్ళకి చెప్పిన రోజు నుంచే అక్కడ యజ్ఞం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ ప్రతి జిల్లాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తెలంగాణ అన్ని ప్రదేశాల్లో మన బుక్స్ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చక్కగా ఈ యజ్ఞం ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచే మొదలైపోయింది. 7 రోజులు ఒక రోజు యజ్ఞం కాదండి. గురువుగారు నిజంగా అంటే అందరికీ ధ్యాన ప్రచారం చేయడానికి ఇలాంటి గొప్ప యజ్ఞాలు ఉన్నాయనేది నా భావన. చూశారుగా వారి మాటల్లో. అది ఈ 1 వీకే కాదు, ఇక యజ్ఞం ఆల్రెడీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1 మంత్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. తప్పకుండా వస్తారు సార్ అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఇంకో ఒక ప్రముఖ వ్యక్తి గత 21 సంవత్సరాలుగా వెస్ట్ గోదావరిలో ధ్యానం నేర్చుకుని ఈ వెస్ట్ గోదావరి జిల్లా అంతా కూడా ధ్యానమయం చేసి ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి అండలూరు వెంకటేశ్వరరావు గారిని అడిగి ఈ యొక్క ఉగాది ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఇక్కడ పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా జరగబోతుంది అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ ఉగాది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ జరిగినాయి, ఇది 3వసారి ఇది. సో ఏర్పాట్లన్నీ 2 సార్లు జరగడం వల్ల 3వసారి మాకు ఈజీ అవుతుంది ఇక్కడ కార్యక్రమాలని. వచ్చిన వాళ్ళందరూ పిరమిడ్లోనే పడుకోవచ్చు, పిరమిడ్లోనే అకామిడేషన్ ఉంటుంది. దాదాపు 10,000 మందికి ఇక్కడ అకామిడేషన్ ఆల్రెడీ సిద్ధం చేసేసారు, రెడీ అయిపోయింది. అలాగే గోదావరి రుచులుతో ఇక్కడ ఎప్పుడు పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి అంటే ఇక్కడ
పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలలో యాసతో ఇలా వచ్చే ఇక్కడ ఈ ఏరియా వంటకాలన్నీ అందరికీ ఆ రుచులు చూపించాలని, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే గోదావరిలో స్నానం చేయటం. పడవల్లో గోదావరిలో అవతల గట్టుకెళ్ళి అక్కడ ఇసుక దిన్నెల్లో స్నానం చేయొచ్చు. ఇక్కడికి రావాలని అందరినీ వేల మందిని ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈ విషయం పిఎంసి ద్వారా అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి పిఎంసి ద్వారా జరగాలని ఇది మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా వారి మాటల్లో ఇక్కడ చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయని, చక్కటి రుచులు మీకు అందించబోతున్నామని చెప్పేసి మన మేక వెంకటేశ్వర గారు చెప్పారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరము ఈ ఉగాది ఉత్సవాలు. ఇకపోతే ఈ పిరమిడ్ నిర్మాణం ఎంతవరకు జరిగింది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెంగళూరు పిరమిడ్, కట్టాల పిరమిడ్ ఇంకొక రకంగా ఉంటాయి. ఇది పూర్తి ఆర్సిసి నిర్మాణంతో జరిగిన పిరమిడ్. ఇది నాకు తెలిసి ఆసియాలోనే పెద్ద పిరమిడ్. ఇలాంటి నిర్మాణంలో ఉన్న పిరమిడ్ ఇప్పుడు ఎక్కడా లేదు ఈ చుట్టుపక్కల. సో ఈ పిరమిడ్ చూడటానికి చాలా మంది వస్తున్నారు. ఈ పిరమిడ్ కప్పు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది 12 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి ఇక్కడ ఈ ప్లేస్లో కప్పు కంప్లీట్ అవుతుంది. అది చూడటానికి అందరూ వస్తారు. అందరినీ రావాలని, ఈ పిరమిడ్ని చూడాలని, ఈ పిరమిడ్లో వచ్చి ధ్యానం చేయాలని, ఈ యజ్ఞంలో ధ్యానం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇంకేనా? శ్రీ వశిష్ఠ గౌతమ్, నీ వైపు చూడాలి కదా, కట్. శ్రీ వశిష్ఠ గౌతమి ఈ ధ్యాన మహా పిరమిడ్ క్షేత్రంలో ఉగాది సంబరాలు మహా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి మానవాళి గురించి ఒక్క నిమిషం. ఈ మానవాళి సుఖశాంతులతో ఉండాలంటే ధ్యానం ఒకటే మార్గమని మన బ్రహ్మర్షి పత్రిజీ ఆకాంక్ష. అందు గురించి మీ అందరికీ ఆహ్వానం పలుకుతుంది శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం. ఈ ఉభయ గోదావరి డిస్టిక్ల ట్రస్టీల సమూహంలో ఈ ధ్యాన మహాయజ్ఞం మహా అద్భుతంగా జరుగుతున్నది. అందుకు గాను వేలాదిగా తరలి రావాలని, వేలాదిగా జనసంఖ్య ఇక్కడికి వచ్చి గోదావరి స్నానాలు మరి కోనసీమ పిండి వంటలతో అత్యద్భుతంగా జరుగుతున్న ఈ ఉత్సవానికి మీరు అందరూ ఆహ్వానితులే. రండి కదలి రండి. ఓకే, ఈ యొక్క వశిష్ఠ గౌతమిలో మరొక ప్రముఖ వ్యక్తితో మనం ఉన్నాం. ఆయన నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన మాటల్లో ఇక్కడ ఉగాది ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ మార్చి 16 నుంచి 22 వరకు జరగబోయే ఈ యొక్క ఉగాది ఉత్సవాల్లో ఏ విధంగా జరగబోతున్నాయి అనేది మా పిఎంసి ప్రేక్షకులతో పంచుకోవచ్చు. మీరు గతంలో ఉగాది సంబరాలు 2 చూశారు ఇక్కడ. కానీ మరి ఈరోజు 3వది పిరమిడ్ అత్యంత సుందరంగా తయారయ్యి సార్ ఏదైతే చెప్పారో ఉగాది నాటికి పూర్తవ్వాలని, మరి అదే సంకల్పంతో ఇక్కడ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మరి ఇప్పుడు జరగబోయే ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అత్యంత అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో మరి ఎవరికి అందనిది మా ఉభయ గోదావరి జిల్లాలో రెండింటికి గోదావరి నది ఒడ్డున గోదావరి మాత ఒడ్డున మరి ఈరోజు ఈ పిరమిడ్ నిర్మాణం అలాగే ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి యావత్ ప్రపంచం అంతనే కూడా మరి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో ఉగాది సంబరాల కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. చూశారు కదా, ఈ యావత్ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇకపోతే కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, కార్యక్రమ వివరాలు ఏ టైంకి ధ్యానం చేస్తున్నారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అవి చెప్పండి సార్. మరి ఇవన్నీ కూడా కమిటీ చూసుకుంటున్నారు. మార్నింగ్ 7 to 9 మెడిటేషన్ అని అనుకుంటాను. కానీ 5 to 7 అది నాకు అవగాహన లేని. ఓకే, ఇకపోతే ఈ పిరమిడ్ నిర్మాణం కానీ ఇక్కడ
యావత్తు ప్రజలందరినీ కూడా ఆయన సవివరంగా ఆహ్వానిస్తున్నారు. ఇకపోతే వసతి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, స్టేజ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ గ్రౌండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉండబోతున్నాయి? చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ అంత అద్భుతంగా జరగడానికి ఒకే ఒక ముఖ్య కారణం చెప్తాను. మరి మన గురువు గారు విశ్వకర్మగా పిలువబడే గుంటూరు వెలగపూడి లక్ష్మణరావు గారు ఇక్కడ ఆధ్వర్యం వహిస్తున్నారు. మరి పిరమిడ్ నిర్మాణంలోనే ఆయన అనుభవజ్ఞుడిగా, పిరమిడ్ ఇంజనీర్గా నాకు గతంలోనే సార్ చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయనే స్వయంగా ఇక్కడ పిరమిడ్ ఇంజనీర్గానే కాకుండా ఆయనే స్వయంగా ప్రతి ఏర్పాటుని కూడా మరి ధ్యానులందరూ సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం కంటే, అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యంత అద్భుతంగా జరుగుతాయని చాలా 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 ఆనందంగా ఉన్నాము అందరం కూడా. ఇకపోతే ఇక్కడ గోదావరి రుచులు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్పండి సార్. మరి గోదావరి రుచులు అనేది అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాల్లో కూడా పేరుకి గోదావరి రుచులు అని చెప్పాం, కానీ ఫస్ట్ ఇయర్ గోదావరి వాళ్ళతో చేసాము, బాగానే ఉన్నాయి. 2వ సంవత్సరం మళ్ళీ వైష్ణవి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, గోదావరి రుచులు పెట్టలేదు, అయ్యి బాగున్నాయి. ఈ సంవత్సరం అయితే గోదావరి జిల్లాల రుచులని అత్యంత అద్భుతంగా గోదావరి చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. అత్యంత అద్భుతంగా కూడా జరుగుతాయి. దీనికి కారణం కూడా చెప్తాను. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ శాతం తక్కువ డొనేషన్లో వచ్చే ఐటమ్స్ కూడాను. ఈ సంవత్సరం మ్యాక్సిమం 50% మెయిన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరి మట్టుకాళ్ళే ప్రతి ఒక్కరూ కూడా డొనేషన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో నేను 100% ఇన్వాల్వ్ అయి ఉన్నాను. కాబట్టి చాలా 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 ఆనందంగా ఉంది నాకు. ఇంత చక్కగా మీరు వివరంగా చెప్పినప్పుడు అవన్నీ ఆస్వాదించడానికి తప్పకుండా వస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బయట చెప్పండి సార్. ఇన్విటేషన్. ఈరోజు శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రంలో జరగబోవు ఉగాది సంబరాలకి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సాదరంగా ఆహ్వానిస్తున్నాము.